ఎట్టకేలకు స్పందించిన సీఎం అన్న తిరుపతి రెడ్డి విషయంలో తప్ప మిగతా విషయాలపై డీజీపీకి ఆదేశాలు. లాండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని హుకుం. భయాందోళనలు కలిగించిన వరుస ఘటనలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఒళ్ళు గగురు పొడిచేలా హత్యలు అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్ర అధికారిక యంత్రాంగం ఏం చేస్తుందో తెలియడం లేదు. 24 గంటల్లో 4 దారుణమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్న హోంశాఖ సమీక్ష లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన స్పందించక తప్పడం లేదు. హోంశాఖ బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తిస్తున్న నేపథ్యంలో పెదవి విప్పక తప్పలేదు. పెద్దపల్లి నారాయణపేట దాడి ఘటనపై స్పందించారు. నిందితులను వెంటనే శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు. అయితే ఆయన స్పందన కేవలం పెద్దపల్లి నారాయణపేట ఘటనల వరకు మాత్రమే పరిమితమైంది. అన్న తిరుపతి రెడ్డి అనుచరులు సృష్టించిన వీరంగం విషయంలో ఆయన మౌనంగా ఉన్నారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న సిజిఆర్ హాస్టల్ దగ్గర వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై గురువారం తిరుపతి రెడ్డి అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీంను చావబాదారు. స్కూల్ వద్ద డ్రైవర్ వాటర్ ట్యాంక్ నింపుతుండగా తమ వాహనానికి అడ్డు పెడతావా అంటూ దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్పందన లేకుండా మిగతా ఘటనలపై ఆరా తీశారు. ఒక రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక అన్న కొడితేనేమో పట్టించుకోలే, అన్న అనుచరులు కొట్టి సాగుగొచ్చే ప్రయత్నం చేసినా కూడా పట్టించుకోవాలి. ముందు శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉండాలంటే నీ అన్నదమ్ములకు వార్నింగ్. ముఖ్యమంత్రి గారు, మీ అన్నదమ్ములు గప్చుప్ అనకుండా కిక్కురు మనకుండా కూర్చునేటట్టు చేయి. మీ అన్నకేం పని, మీ తమ్మునికేం పని? వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో లేరు. వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. వాళ్ళేంది ఇట్లా రోడ్ల మీద ఆకు రౌడీలు లెక్క, వీధి రౌడీలు లెక్క? మీ జాగిరి అనుకుంటానా? మీ అన్నదమ్ముల జాగిరి అనుకుంటానా? రాష్ట్రం ఏమన్నా ఒకరి మీద చేస్తారు దాడి, ఇద్దరి మీద చేస్తారు. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, 10 సార్లు చూస్తారు జనం. ఇక ఓపిక పట్టరు. గిట్లనే మీ అన్న మీ తమ్ముడు నీ అండ చూసుకొని మా తమ్ముడే ముఖ్యమంత్రి అని చెలరేగిపోతే నిజాం సర్కారును దంచుకొచ్చిన ప్రజలు ఇక్కడోళ్ళు. రజాకారులను బండలు అందుకొని ఉరికిచ్చిన ప్రజలు, రోకల్ బండలతోటి కారం పొడి పోసుకుంటా ఉరికిచ్చిన ప్రజలు. ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. అక్కడ దాకా తెచ్చుకోకూర్రి. మొన్న జర్నలిస్ట్ శంకర్ చంపే ప్రయత్నం చేసిన నీ అన్నదమ్ములు కలిసి, కోడంగల్లా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన నీ అన్నదమ్ములు. చూస్తాంటేనే ఒక ట్యాంకర్ డ్రైవర్ మీద దాడి చేస్తారా? ఇంత 2 రోజులు అవుతున్నా కానీ ఎఫ్ఐఆర్ చేయరా? వాళ్ళు ఎవరి అనుచరులు? నీ అన్న అనుచరులు కాదా? నారాయణపేట జిల్లాలో ఊరంతా చూస్తా అంటే కట్టెలు పట్టుకొని వచ్చి, గుతుపలు పట్టుకొని వచ్చి ఒకరిని చంపే. హోంమంత్రి నీ దగ్గరనే ఉండే, విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే ఉండే, నువ్వే ముఖ్యమంత్రి అయితివి, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రి అయితివి, అన్నీ నీ దగ్గరనే ఉండే. తట్ట నీ దగ్గర ఉండే, పార నీ దగ్గరనే ఉండే, పలుగు నీ దగ్గరనే ఉండే, మన్ను మశానం అన్ని నీ దగ్గరనే ఉండే. అందుకే నేను గుంపు మేస్తున్నాయి అని ఒప్పుకుంటివి. రాష్ట్రం చూస్తేనేమో ఇట్లాగమైపోతాను. రేవంత్ రెడ్డి గారు పాలన గాడి దప్పక ముందే సిట్రైట్ చేయదాన్ని. ఇప్పటికే మీ అన్నదమ్ములు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఇది కాస్త సోనియా గాంధీ షోలో పడ్డదా ఉన్న సీటు ఉడవిక్కపోతుంది. జాగ్రత్తగా మసులుకోరు.